మిత్రులందరికీ నమస్తే. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. చాలా ఊర్లు తిరుగుతున్నా కానీ మీ ఊరు గురించి ఎప్పుడు చూపిస్తావు అని చెప్పి అడుగుతున్నారు. సో ఆ రోజు రానే వచ్చేసింది. ఈరోజు మా ఊరు గురించి మోపిదేవి గురించి చూపించబోతున్నాను. చాలామంది ఈ మధ్యకాలంలో వస్తున్నారు మోపిదేవికి. కానీ ఎక్కువ మందికి తెలియని ఒక 2 ప్లేస్లు అయితే నేను చూపించాలనుకుంటున్నాను. అందులో మొదటిది ఏంటంటే దేవుడి చెట్టు అనమాట. ఈ ప్రాంతం వాళ్ళందరికీ తెలుసు. అలానే మోపిదేవికి వచ్చే వాళ్ళకి కొంతమందికి ఐడియా ఉంటుంది. బట్ అందరికీ తెలియదు అనమాట. ఇదేంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మొట్టమొదట వెలిసిన ప్రదేశం అనమాట. అలానే అగస్త్య మహాముని ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తపస్సు చేసుకుంటున్నారు అని కనిపెట్టిన ప్రదేశం కూడా ఇదే అనమాట. సో ఆ ప్లేస్ చూపిస్తాను. అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్కనే సకలేశ్వర స్వామి అని చెప్పి ఇంకొక శివాలయం ఉంది. అక్కడే మనకి సరస్వతీదేవి ఉపాలయం ఉంది, ఆంజనేయ స్వామి ఉపాలయం ఉంది. సో ఆ గుడి కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే వెళ్దాం పదండి. నేను ఇందాక చెప్పిన దేవుడి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం. అయితే అసలు ముందు ఇక్కడికి ఎలా రావాలనేది చెప్తాను చూడండి. ఒకవేళ విజయవాడ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మోపిదేవి దాటి రావాలన్నమాట బయటికి. సో మోపిదేవి దాటి వస్తుంటే మీకు ఇలా టోల్ కనిపిస్తుంది. దానిలోనే టోల్గేట్ కూడా వెళ్ళక ముందే ఇంకా మీకు లెఫ్ట్ సైడ్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పుట్ట అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఈ రోడ్లోకి రావాలి. సో కొద్దిగా ముందుకు వెళ్తే వచ్చేస్తుంది ఈ రోడ్లో. అదే ఒకవేళ ఎవరన్నా కనుక రేపల్లి సైడ్ నుంచి అటు నుంచి గుంటూరు జిల్లా సైడ్ నుంచి వస్తుంటే కనుక మోపిదేవికి రీచ్ అవ్వక ముందలే మీకు టోల్గేట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు చెప్పినట్టే టోల్గేట్ దగ్గరలో ఈ బోర్డు అయితే మీకు కనిపిస్తుంది. కొంచెం చిన్నగానే ఉంటుంది బోర్డు, కాబట్టి జాగ్రత్తగా రండి, కనిపించదు లేకపోతే. సో అంతే. ఈ రోడ్లో ఇప్పుడు బండి వెళ్తుంది కదా, ఈ రోడ్లో ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ చెట్టు వచ్చేస్తుంది. సో ఈ దేవుడి చెట్టు అనేది ఒక పెద్ద రావి చెట్టు అనమాట. ఇక్కడే మనకి చిన్న ఆలయం అయితే ఒకటి ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఎడమవైపునేమో పార్వతీదేవి, మధ్యలో బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే కేదారేశ్వర స్వామి, కుడివైపున వచ్చేసి వీరభద్ర స్వామి. ఇక్కడ చూస్తున్నారా ఒక చిన్న పాత్రలాగా ఉంది. ఇదేంటంటే స్వామివారి కోసం అని చెప్పి రాత్రిపూట పాలు పోసి అక్కడ పెడతారంట. తెల్లారేసరికి స్వామివారికి సర్పరూపంలో వచ్చి అది తాగి వెళ్తారని చెప్పి. ఇప్పుడు చూస్తుంటే పాలేం లేవు, మరి పోసారో లేదో నాకైతే ఐడియా లేదు. సో ఇలా జరుగుతుందని ఇక్కడ నమ్మకం అన్నమాట. ఇక్కడే కాదు, మోపిదేవి గుడిలో కూడా ఇలాంటి ముడుపులు కడతారు. నేను అక్కడ కూడా చూపిస్తాను. అక్కడ ఒక చెట్టు ఉంటుంది అనమాట, నాగమల్లి వృక్షం అని చెప్పి. సో ఆ వృక్షానికి కూడా ఇలా ముడుపులు కట్టుకుంటారు. ఇక్కడ కూడా కడతారు కొంతమంది. మీకు ఈ పక్కనే చూసుకుంటే నార్మల్గా అయితే ఈ టైంకి ఆవుల్ని బయట కట్టేస్తారు, కానీ వాళ్ళు ఎందుకనో లేదు. చూసుకుంటే ఇక్కడ గోవులు కూడా కనిపిస్తాయి. కొద్దిగా పొద్దెక్కాక వస్తే కనుక ఆవులను కూడా బయట కట్టేస్తారు. కాబట్టి మీరు కావాలనుకుంటే గోపూజ కూడా చేసుకోవచ్చు. కొద్దిగా అరటికాయలు లేకపోతే ఏదన్నా పళ్ళు కానీ తీసుకురండి, ఆవులకి పెట్టడానికి బాగుంటుంది. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి నాగశల్లలు అయితే కనిపిస్తూ ఉంటాయి. పసుపు కుంకాలతో అలాగే పాలతోనూ మీరు అభిషేకం చేయొచ్చు. ఒకనాడు శివపార్వతుల్ని దర్శించుకోవటానికి దేవతలు సనక సనందనాథులు కైలాసానికి వెళ్ళారంట. అక్కడే శివపార్వతులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారంట. దేవతలందరూ ఎలా ఉంటారో మనకు తెలుసు కదా, పట్టు వస్త్రాలతోనూ బంగారపు ఆభరణాలతోనూ ఇలా ఉంటారు కదా. కానీ సనక సనందనాథులు ఏంటంటే దిగంబరంగా ఉంటారనమాట. సో సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళని చూసి
ఇదేంటి దేవతలేమో ఎలా ఉన్నారు, కానీ ఈ మునులు చూస్తే ఇలా దిగంబరంగా ఉన్నారని చెప్పి నవ్వారంట వాళ్ళని చూసి. పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామి చేసిన చర్యను చూసి మందలించి, సనకసానందనాథుల్లో శివుణ్ణి అంటే నీ తండ్రిని చూడలేకపోయావు నువ్వు. వారు ఏం ధరించారు, ఎలా ఉన్నారు అనేది చూసావు, కానీ వారి మనసులో ఎంత భక్తి ఉన్నారు అనేది చూడలేదు నువ్వు. కాబట్టి భూలోకానికి వెళ్ళి తపస్సు చేసి నీ తప్పును సరిదిద్దుకో అని చెప్పి మందలించారంట. సుబ్రహ్మణ్య స్వామి భూమికి వచ్చి ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశంలో తపస్సు చేయటం మొదలుపెట్టారంట. అలా చేస్తుండగా కొన్నాళ్ళకి ఆయన చుట్టూతో పుట్టలు మొలిచేసాయంట. ఇప్పుడు జరిగిందాన్ని కొంచెం పక్కన పెడదాం. మీలో చాలామంది వినే ఉంటారు, శివపార్వతుల కళ్యాణం జరిగేటప్పుడు వింధ్య పర్వతం మన భారతదేశానికి మధ్యలో ఉంటుంది కదా. సో ఈ వింధ్య పర్వతం ఈ ప్రపంచంలో నా అంత గొప్పది ఎవరూ లేరు అని చెప్పి రోజు రోజుకి పెరగటం మొదలుపెట్టిందంట. ఎంత ఎత్తు పెరగటం వల్ల సూర్యచంద్రుల వెలుతురు కూడా భూమి మీద పడటం ఆగిపోయిందంట. సో ఇలా అనేక ప్రకృతి విపత్తులు సంభవించడంతో శివుని ఆజ్ఞ ప్రకారం అగస్త్య మహాముని వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అంచాలనుకున్నారు. ఈ వింధ్య పర్వతం అగస్త్య మహామునికి స్వయాన శిష్యుడే అనమాట. సో గురువు గారు ఏం చెప్తే అది చేసే సంప్రదాయం మన భారతదేశంలో ఉంది కాబట్టి ఈ అగస్త్య మహాముని వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళారంట. గురువుగారిని చూడగానే వింధ్య పర్వతం సాష్టాంగ ప్రణామం చేసిందంట. అగస్త్య మహాముని ఆశీర్వదించి, నేను దక్షిణాపదం వెళ్తున్నాను కాబట్టి నేను తిరిగి వచ్చేంత వరకు కూడా నువ్వు ఇలాగే ఉండు అని చెప్పి ఆజ్ఞాపించారంట. అప్పటి నుంచి వింధ్య పర్వతం అలా సాష్టాంగం చేసే ఉందంట. అగస్త్య మహాముని అప్పటి నుంచి కూడా దక్షిణాపదంలోనే ఉన్నారంట. అలా దక్షిణాపదం వచ్చిన ఆయన అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశానికి కూడా రావటం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి నెమళ్ళు, పాములు, ముంగిసులు ఇవన్నీ కూడా ఆడుకోవటం చూశారంట ఆయన. అది చూసి ఇక్కడ ఏదో మహత్వం ఉంది, ఎవరో ఒక గొప్ప వ్యక్తి తపస్సు చేసుకుంటున్నారని గమనించారంట. దివ్య దృష్టితో చూడగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తపస్సు చేసుకుంటున్నట్టు ఆయనకి అర్థమైందంట. ఇంకా అప్పుడు ఆయన ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి స్వామికి ఒకసారి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయారంట ఇక్కడి నుంచి. ఈ సంఘటన జరిగిన కొన్ని వందల సంవత్సరాలకి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పర్వత వీరాలు అనే ఒక భక్తుడి కల్లో కనిపించి, నేను ఇక్కడ పుట్టలో వెలిసున్నాను కాబట్టి నన్ను ప్రతిష్ఠించండి అని చెప్పి చెప్పారంట. ఆ భక్తుడు ఇక్కడ లింగ రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మోపిదేవి దేవాలయంలో ప్రతిష్ఠించారు. అదే మనం ప్రతిరోజు దర్శించుకునే మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంటే ఎక్కువ మంది ఆదివారం మంగళవారం వస్తారు కాబట్టి ఆ రోజుల్లో అయితే ఇక్కడ మీకు చిన్న చిన్న షాపులు కూడా తీసే ఉంటాయి. కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు, పాలు అమ్మేవాళ్ళు, సో ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. పూజారి గారు కూడా వస్తారు. ఈరోజు శుక్రవారం కదా, అంత పెద్దగా రారు మోపిదేవికి. సో అందుకని అన్నీ కొంచెం క్లోజ్లో ఉన్నాయి. కొద్దిగా పొద్దెక్కితే మళ్ళీ వస్తారు. ఇక్కడ నాగుల చవితి అప్పుడు కూడా చాలా బాగా జరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే మోపిదేవి గుళ్ళో ఎంత బాగా జరుగుతాయో ఇక్కడ అంత బాగా జరుగుతాయి అన్నమాట నాగుల చవితి నాడు. మా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం, అసలు చాలా బాగుంటుంది. చెప్పాను కదా కొంచెం లేట్ పడుతుంది పూజారి గారు రావడానికి. సో 7 అయింది, ఆ టైంకి వచ్చేసారు. మీరు కూడా 7 వరకు వెయిట్ చేస్తే కనుక దర్శనం చేసుకోవచ్చు లోపల. ఇప్పుడైతే మనం మోపిదేవి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే గుడి దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా బయట క్యూ లైన్ ఉంది. ఈ క్యూ లైన్లో మీకు స్టార్టింగ్లో కనపడేవి కౌంటర్లు అనమాట, టికెట్ కౌంటర్స్. సో ఇదివరకు ఇటు నుంచి కూడా వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు లేదు. ఇవి వచ్చేసి టికెట్ కౌంటర్లు. ఇక్కడ టికెట్లు తీసుకోవచ్చు. కొద్దిగా ముందుకు వస్తే కనుక ఇక్కడ మనకి రోజు పొద్దున్నే
ఆవుల్ని ఇక్కడ కట్టేస్తారనమాట. ఇక్కడ గోపూజ అవన్నీ చేసుకోవచ్చు. అయితే నేను ఇందాక మీకు చూపించినట్టు అక్కడ ఇందాక దేవుడి పుట్ట చూపించాను కదా, అక్కడే మీరు గోపూజ చేసుకోండి. ఇక్కడ కొద్దిగా అంటే హడావుడిగా ఉంటుంది కదా, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అంతగా ప్రశాంతంగా జరగదు. అదే అక్కడైతే కనుక కొద్దిగా తక్కువ మంది ఉంటారు కాబట్టి నీట్గా అక్కడ చేసుకోవచ్చు. కాబట్టి గోపూజ అనేది అక్కడ ప్రిఫర్ చేసుకోండి ఇక్కడ కన్నా కూడా. ఇంకా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ప్లేసులు ఉన్నాయి. ఇప్పుడు లోపలికి వస్తున్నాం, గుడి లోపలికి. అయితే ఇప్పుడు మీకు కనిపిస్తున్న గ్రిల్స్ కానీ పైన రూఫ్ కానీ ఇలాంటివి ఏమి ఉండేవి కాదు నా చిన్నప్పుడు. ఆ ఫోటో ఒకటి స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. ఇటువైపు ఒక బావి ఉండేది అంతే. అటేమో జనరేటర్ రూమ్ అలాంటివన్నీ ఉండేవి. ఇక అసలు ఇవి ఏమి ఉండేవి కాదు. ఆ మూలనేమో ఒక చిన్న మండపం ఉండేది. ఎప్పుడన్నా పండుగలు వచ్చినప్పుడు అక్కడ కూర్చుని భజనలు చేసేవాళ్ళు మా చిన్నప్పుడు. ఇప్పుడు వరకు మనం చూసిన గుళ్ళన్నీ కూడా కొద్దిగా చిన్న చిన్న గుళ్ళు, కానీ ఇది వచ్చేసి కొంచెం పెద్ద గుడి కాబట్టి లోపల స్ట్రిక్ట్గా ఉంటారనమాట. కెమెరాలు అలాంటివి ఏమీ అలౌ చేయరు, ఫోన్లో రికార్డింగ్లు అలాంటివి ఏం జరగకూడదు. సో అందుకని నేను మీకు ఇక్కడ మూల విరాట్ని చూపించట్లేదు. సో మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. అటు ఇటు చిన్న చిన్న ఉపాలయాలుగా వల్లి అమ్మవారు, దేవసేన అమ్మవారిని కూడా మీరు చూడొచ్చు. మిగిలిన గుళ్ళల్లో అంటే మనం ఎలాగోలా వీడియోలు తీసేవాళ్ళం, కానీ ఇలాంటి పెద్ద పెద్ద గుళ్ళకి వచ్చినప్పుడు కొంచెం రూల్స్ పాటిస్తేనే మనకి మంచిది. సో ఎలాగో మీరు చూస్తారు కాబట్టి, మీరు వచ్చి చూస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. సో చూపించలేనందుకు సో ఏమనుకోకండి, ఓకే. నేను పుట్టి పెరిగిందంత ఈ ఊర్లోనే. మా చిన్నప్పుడు అయితే అసలు చాలా ప్రశాంతంగా ఉండేది, కానీ ఇప్పుడంటే బోళ్ళంతమంది భక్తులు వచ్చేసారు, డెవలప్మెంట్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మనం నడుస్తున్న ఈ దారి కానీ ఇలాంటివి ఏ ఉండేవి కాదు. చివరి ఒక చోట మాత్రం ఒక పెద్ద పొగడి చెట్టు ఒకటి ఉండేది. నాకు చాలా బాగా గుర్తు, చాలా పెద్దది అనమాట. నాకు తెలిసి మీలో ఎవ్వరు చూసి ఉంటారు అంత పెద్ద పొగడి చెట్టు అది. ఈ గుడి గురించి తెలుసుకుంటే కనుక గర్భగుడిలో శివలింగం ఉంటుంది అనమాట. సుబ్రహ్మణ్య స్వామి శివలింగ రూపంలో ఉంటారు. అయితే ఆ శివలింగం కింద మీరు ఎప్పుడన్నా లోపలికి వచ్చి దర్శనం చేసుకునేటప్పుడు బాగా గమనించండి, చిన్న కలుగులాగా ఉంటుంది అనమాట. చాలామందికి అందులోంచి స్వామి బయటకు వచ్చి కనపడటం కూడా చాలామంది చూసి ఉంటారు. అయితే మా చిన్నప్పుడు నేను మా పెద్ద వదిన ఇట్లా గుడికి వచ్చినప్పుడు మేము కూడా చూసాం అనమాట. స్వామివారు చాలా చిన్న రూపంలో కనిపించారనమాట. మేము చూసాం, అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఒకసారి ఆలయ శిఖరాభిషేకము సంథింగ్ ఏదో జరిగింది. అప్పుడు మా అమ్మ మా అక్క కూడా చూశారు ఒక సర్పాన్ని. సో అలా నిజ రూపంలో దర్శనం ఇస్తారన్నమాట సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో. కాకపోతే అదృష్టం ఉండాలి, అదృష్టం ఉంటేనే చూడగలుగుతాం. నేనైతే అదృష్టవంతునని చెప్పుకుంటాను. నాగపుట్టను చూపిస్తాను. ఇదివరకు ఇక్కడ చాలా పెద్ద పుట్టు ఉండేది, కానీ కాలక్రమేణా కనుమరుగైపోయింది. చూపిస్తాను చూడండి. సో చూశారు కదా, ఆ నాగపుట్ట దగ్గర ఇదివరకు అంటే ఇప్పుడు అక్కడ నాగశిలాలు కనిపిస్తున్నాయి కదా, అందరూ పాలు పసుపు కుంకుమ వేస్తున్నారు కదా, కానీ అక్కడ ఇదివరకు నా చిన్నప్పుడు అయితే చాలా పెద్ద పుట్ట ఉండేదన్నమాట. సో ఆ పుట్ట మీద పాలు వేయటం తర్వాత కాలక్రమేణా ఇంకా అది అంతరించిపోయింది. మోస్ట్లీ ఇక్కడికి కళ్యాణం కోసం వస్తారనమాట. ఎందుకంటే కుజిదోషం ఉన్న వాళ్ళకి, లేదంటే సర్పదోషం ఉన్నవాళ్ళు, లేదంటే పెళ్ళిళ్ళు ఉన్నవాళ్ళు, పిల్లలు పుట్టిన వాళ్ళు, సో ఇలా చాలామంది వచ్చేది ఇక్కడికి కళ్యాణం చేయించుకోవడం కోసం అనమాట. కళ్యాణం ఏంటంటే పొద్దున్నే 6 నుంచి టికెట్లు ఇవ్వడం మొదలు పెడతారు. ఏ రోజు అయితే చేయించుకోవాలనుకుంటున్నారో ఆ రోజు ఉంటే కుదిరితే కనుక 5 నుంచి లేదంటే 6 నుంచి టికెట్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఆదివారం మంగళవారం ఈ 2 రోజులు ఎక్కువగా వస్తారు కదా మోపిదేవికి. సో ఈ 2 రోజులు ఏంటంటే 10:30 నుంచి కళ్యాణం చేయడం స్టార్ట్ చేస్తారనమాట. మిగిలిన రోజుల్లో 11 నుంచి కూర్చోబెడతారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఏ సేవల ఫీజులు ఎంతెంత ఉంటాయి అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు చూసారా. సో ఇక్కడికి నిద్ర చేయడానికి కూడా వస్తారు కాబట్టి చూపిస్తున్నాను చూడండి. సో మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎక్కడైనా కూడా పడుకోవచ్చు అనమాట. గ్రిల్స్కి అటువైపున అక్కడ కానీ లేదంటే ఇటువైపున కానీ పడుకోవచ్చు. కాకపోతే చేపలు కానీ అలాంటివి ఏమన్నా మీరే తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడైతే అలాంటివి ప్రొవైడ్ చేయరనమాట.
కాబట్టి ఎక్కడైతే పడుకోవచ్చు. నిద్ర చేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఎదురుగుండానే స్వామివారు ఉంటారు. మోస్ట్లీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఏదైతే ఇవ్వాలో గుడి గురించి కానీ, లేకపోతే ఇక్కడ దర్శనం ఎలా చేసుకోవాలి, అలాంటివన్నీ నేను సాధ్యమైనంత వరకు కొద్దిగా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నాను. ఇంకా నేను బోల్డంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ పోతే వీడియో లెంత్ బాగా పెరిగిపోద్ది. సో గుడి మొత్తం కూడా మీరు ఎంటర్ అయిన దగ్గర నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా వైట్ అండ్ వైట్ డ్రెస్లో బోల్డంతమంది ఆలయ సిబ్బంది ఉంటారు. సో మీకు ఏ రకమైన డౌట్లు ఉన్నా, ఏమి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడతారు, మీకు బాగా హెల్ప్ చేస్తారు. దర్శనం చేసుకుని అయితే వచ్చేసాను. ఇక్కడ ఇంకొక చెట్టు ఉంటుంది అన్నమాట. ఈ చెట్టు పేరు నాగమల్లి వృక్షం అన్నమాట. ఇదేంటంటే గుడిలోంచి బయటికి రాగానే ఎడమ చేతి వైపు కనిపిస్తుంది అన్నమాట ఈ చెట్టు అనేది. సో ఇక్కడ ఏంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముడుపు కట్టి మొక్కుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారనేది నమ్మకం. దీనికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఇక్కడ షాపుల్లో దొరుకుతుంది. సో తీసుకోవచ్చు. ఆ చెట్టు దగ్గర నుంచి కూడా కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ అన్నప్రసాదాలు పెట్టే ప్రదేశం కనిపిస్తుంది. ఈ ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ స్వామివారి అన్నప్రసాదం అయితే ఉంటుంది. సో వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నప్రసాదం అనేది స్వీకరించండి. ఒకవేళ ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ కౌంటర్ కూడా ఉంటుంది, మీరు డొనేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మెయిన్ గుడి చూసుకున్నాం కదా. ఈ పక్కనే, అంటే ఎక్కువ మందికి తెలియదు అనమాట, పక్కనే సకలేశ్వర స్వామి గుడి అని చెప్పి ఇంకొక చిన్న శివాలయం ఉంది. ఆ గుడి కూడా చాలా బాగుంటుంది. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు నాగప్రతిష్ఠలు ఎక్కడ చేస్తారు అనేది, అలానే తలనీలాలు ఎక్కడ సమర్పిస్తారు అనేవి నేను ఇప్పుడు చూపిస్తాను, ఎక్కడ చేస్తారు అనేది. సో ముందు శివాలయం చూసుకుని ఆ తర్వాత అవన్నీ చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది మోపిదేవి సెంటర్ అనమాట. అది మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇటు పక్కనే రైట్ సైడ్లో మనకి సకలేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఇప్పుడు అటు వెళ్ళి చూద్దాం. మోపిదేవి వచ్చే వాళ్ళకి ఈ గుడి గురించి అంతగా తెలియదు అనమాట. సో ఇది శివాలయం, సుబ్రహ్మణ్య స్వామి వారి తండ్రి కదా. ముందుగా ఈయన్ని దర్శించుకుని తర్వాత అటు వెళ్ళండి, లేదా అతి దర్శించుకుని అయినా ఇటు రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు కళ్యాణం చేయించుకుందాం అనుకున్నారనుకోండి, సో 10:30కి కానీ 11ంటికి కానీ స్టార్ట్ అవుతుంది కదా పూజ. సో ఈలోపు ఒకసారి దర్శనం చేసుకుని వచ్చి ఈ గుడి కూడా దర్శనం చేసుకుంటే టైం కలిసి వస్తుంది. అలాగే ఇంకొక గుడిని చూసినట్టు కూడా ఉంటుంది. ప్రస్తుతానికైతే గుడి క్లోజ్లో ఉంది. మామూలుగా పొద్దున్నే వస్తే కనుక మీరు ఓపెన్లోనే ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం ముగ్గురు దేవుళ్ళని చూడొచ్చు. మధ్యలో సకలేశ్వర స్వామి అంటే శివాలయం, ఆయనకి కుడివైపున వచ్చేసి వీరభద్ర స్వామి అనమాట. పక్కనే శ్రీ పార్వతీ అమ్మవారిని కూడా చూడొచ్చు మనం. అయితే నేరుగా ఎదురుగుండా చూసుకుంటే కనుక మనకి సువర్చల సమేత ఆంజనేయ స్వామి ఉపాలయాన్ని కూడా చూడొచ్చు అనమాట. సాధారణంగా ఎక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం చూసుకున్నా కూడా మీకు అభయ ముద్రలో ఆంజనేయ స్వామి కనిపిస్తారు కదా. కానీ నాకు తెలిసినంత వరకు మీరు ఎప్పుడు చూసుండరేమో, ఆంజనేయ స్వామి ఆయన భార్యతో అంటే సువర్చల అమ్మవారితో సహా చూడొచ్చు అన్నమాట. ఇక్కడ మామూలుగా మనం ఆంజనేయ స్వామిని బ్రహ్మచారి అనుకుంటాం కదా, కానీ ఆయనకి పెళ్ళైనట్టు, ఆవిడ పేరు సువర్చల అన్నట్టు కొన్ని పురాణాల్లో ఉందన్నమాట. సో మీరు ఎక్కడైతే కనుక సువర్చల సమేత ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. ఇటు పక్కనే వచ్చేసి మనకి సరస్వతి అమ్మవారి ఉపాలయం కనిపిస్తుంది. ఇప్పుడైతే అన్నీ క్లోజ్లో ఉన్నాయి. మీరు వచ్చేటప్పుడు అయితే కనుక అన్నీ ఓపెన్లోనే ఉంటాయి. మోస్ట్లీ పొద్దున్నే వస్తారు కాబట్టి సో వచ్చి అది కూడా దర్శించుకోండి. ఈ గుడికి ప్రత్యేకత ఏంటంటే కనుక, ఇక్కడ మనం ఒకే దేవాలయంలో చాలామంది దేవుళ్ళని దర్శించుకోవచ్చు. వీరభద్ర స్వామి, సకలేశ్వర స్వామి అంటే శివుడు, అలానే పార్వతీ అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఎక్కడా లేని విధంగా సువర్చల సమేత ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. సరస్వతి ఉపాలయం ఉంది, వినాయకుని ఉపాలయం ఉంది. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మోపిదేవి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకూడని 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి దేవుని చెట్టు, వీడియో మొదట్లో చూపించాను కదా. రెండోది వచ్చేసి సకలేశ్వర స్వామి గుడి. సో ఈ 2 పెద్దగా ప్రజలకి తెలీదు, వచ్చేవాళ్ళకి. కాబట్టి మీ అందరికీ తెలిస్తే మంచిది అని చెప్పి చూపిస్తున్నాను. ఇప్పుడైతే కనుక మనం ఒకసారి కార్ పార్కింగ్ ఎలా ఉంటుందో ఆ ఏరియా ఏదైనా చూపిస్తాను. అలాగే తర్వాత
తలనీలాలు సమర్పించే ప్లేస్ని కూడా చూపిస్తాను. పదండి వెళ్దాం. దూరంగా మీకు గుడి కనిపిస్తుంది కదా, ఆ రోడ్లోనే స్ట్రైట్గా వచ్చేస్తే కనుక మీకు కనిపిస్తుంది. సో ఇది పార్కింగ్ ఎంట్రన్స్ అనమాట. ఇంక ఆపోజిట్లో ఇక్కడ హోటల్ కనిపిస్తుంది కదా, అది మాదే. సో ఇప్పటివరకు ఎప్పుడు చూపించలేదు మా హోటల్ గురించి, ఫస్ట్ టైం చూపిస్తున్నాను. సెల్ఫ్ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాడు ఏంటని మాత్రం అనుకోమాకండి. ఇది మా ఊరు గురించి చెప్తున్నాను కాబట్టి, మా హోటల్ కూడా ఉంది కాబట్టి చెప్తున్నాను అంతే. సో కార్ పార్కింగ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మా హోటల్ అనమాట. పొద్దున్న సాయంత్రం టిఫిన్స్ ఉంటాయి. ఒకవేళ ఎవరన్నా దర్శనం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు టిఫిన్ చేసి వెళ్ళొచ్చు. ఇందాక వీడియో స్టార్టింగ్లోనే నేను ఇక్కడ చూపించాను కదా, సో చాలా పెద్ద ఏరియా అనమాట. ఇంతకుముందు వచ్చేసి ఇదంతా కూడా ఒక పెద్ద చెరువు. ఇప్పుడు ఏం చేశారంటే దానిలో 3/4 మొత్తం అంతా కూడా మట్టితో పూర్తి చేసి కొంత కోనేరులాగా పెట్టి కొంత వచ్చేసి పార్కింగ్ లాగా చేశారనమాట. సో పార్కింగ్ అక్కడ కదా, దాటి కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ మీకు టీటీడీ కళ్యాణ మండపంకి దారి అని చెప్పి బోర్డు కనిపిస్తుంది కదా, కొద్దిగా ఆ బోర్డులోంచి లోపలికి వచ్చేస్తే కనుక కళ్యాణ మండపం వచ్చేస్తుంది. ఇంతకు ముందు ఏంటంటే ఇదంతా కూడా ఒక కళ్యాణ మండపం లాగా ఉండేది. గుడి అంతగా డెవలప్ అవ్వకముందు ఇది సపరేట్గా గుడి సపరేట్గా ఉండేది. కానీ ఇప్పుడు గుడి కోసం ఈ కళ్యాణ మండపాన్ని వాడుతున్నారు అనమాట. ఇక్కడ చూడొచ్చు చక్కగా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కూడా. అది వచ్చేసి కళ్యాణ మండపం అనమాట. అందులోనే తలనీలాన్ని సమర్పించేది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ మీకు జమ్మి చెట్టు ఒకటి కనిపిస్తుంది. కొద్దిగా అలా ముందుకు వచ్చేయండి. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. టికెట్ తీసుకుని ఇట్లా లోపలికి వస్తే ఇక్కడ మీకు ఇదంతా కూడా కళ్యాణ కట్ట అన్నమాట. సో ఇక్కడ బోల్డ్ మంది ఉంటారు. టికెట్ మీద నెంబర్లు ఉంటాయి. ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తలనీలాలు ఇవ్వాలి. ఇక అన్నీ తెలిసిందే అనుకోండి. కొద్దిగా ముందుకు వస్తే కనుక ఇక్కడ మనకి స్నానం చేయడానికి ట్యాప్లు అలాంటివన్నీ ఉంటాయి. ఇదిగోండి. సో ఇక్కడ స్నానాలు చేయొచ్చు, ట్యాప్లు అవి ఇవన్నీ ఉంటాయి. ఈ వెనకాల దేవస్థానానికి సంబంధించిన ఆవులన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా నాగప్రతిష్టలు అని చెప్పి, నాగప్రతిష్టలు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడైతే మనం మా పొలానికి వెళ్దాం, అక్కడ మాట్లాడతాను. ఇంకా మిగిలిన డీటెయిల్స్ అన్నీ అక్కడ చెప్తాను. హాయ్ గైస్, ఇప్పుడు మా పొలం దగ్గరికి వచ్చాం. అయితే ఇంకా డీటెయిల్స్ చెప్తానన్నాను కదా. అసలు ఇప్పుడు మోపిదేవికి ఎలా రావాలి, మోపిదేవికి వచ్చాక ఎక్కడ ఉండాలి, అలానే దగ్గరలో ఏమైనా మంచి ప్రదేశాలు ఉన్నాయా, సో ఇలాంటి వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్లేస్ అని చూశారు కదా, సో మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. అయితే మోపిదేవికి ఎలా రావాలి, ఇప్పుడు ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి వద్దాం అనుకున్నారనుకోండి, డైరెక్ట్గా అవెన్గడ్డ వరకు బస్సులు డైరెక్ట్గా ఉంటాయి అన్నమాట. లేదు ట్రైన్కి వద్దాం అనుకున్నారనుకోండి, హైదరాబాద్ నుంచి మనకి ప్రతిరోజు రేపల్లికి ఒక ట్రైన్ ఉందన్నమాట. పొద్దున ఉంటుంది, సాయంత్రం ఉంటుంది. సో మీ వీళ్ళని చూసుకుని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కొచ్చు ట్రైన్ అనేది. విజయవాడ వచ్చి ఆ తర్వాత అక్కడ నుంచి వద్దాం అనుకుంటే కనుక, సో విజయవాడ నుంచి మళ్ళీ సేమ్ అవనగడ్డ వరకు బస్సులు ఉంటాయి, ఎక్స్ప్రెస్లు ఉంటాయి. సో కరకట్ట ఎక్స్ప్రెస్ అని చెప్పి ఉంటుంది విజయవాడ నుంచి అయితే కనుక. సో అది ఎక్కితే కనుక చాలా ఈజీగా వచ్చేయచ్చు మోపిదేవి వరకు కూడా. సో ట్రావెలింగ్ అయితే చాలా ఈజీ. ఒకవేళ బెంగళూరు నుంచి ఎవరైనా వద్దాం అనుకుంటే కనుక, చాలా తక్కువ మంది ఉండొచ్చు, బట్ ఎవరైనా బెంగళూరు నుంచి వద్దాం అనుకుంటే కనుక అక్కడ అటు నుంచి కూడా ఒకటి ఉంది, భీమవరం వస్తుంది అనమాట. సో అభిషేక్ ట్రావెల్స్ అనమాట. సో గుర్తొచ్చింది. సో అభిషేక్ ట్రావెల్స్ అని ఒక బస్సు ఒకటి వస్తుంది, భీమవరం వరకు వెళ్తుంది అనమాట బెంగళూరు నుంచి. సో మోపిదేవిలో ఆగుతుంది, మోపిదేవి బైపాస్ మీదకి వెళ్తుంది, అందుకని చెప్పి ఊరు బయట ఆగుతుంది. సో అక్కడ నుంచి 1 కిలోమీటర్ కొద్దిగా నడవాల్సి వస్తుంది లోపలికి, అంతే. సో ఫేర్లీ ట్రావెలింగ్ అనేది చాలా ఈజీ మోపిదేవికి. సో మోపిదేవికి వచ్చాక ఎక్కడ ఉండాలి, మోపిదేవిలో రూమ్స్ అయితే బాగా ఎక్కువగానే ఉన్నాయి. సో రూమ్స్కి పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. కాకపోతే ఆదివారం మంగళవారం కొద్దిగా టైట్ అవ్వచ్చు, ఎందుకంటే ఆ 2 రోజుల్లో ఎక్కువగా వస్తారు కాబట్టి ఆ ముందు రోజే బుకింగ్స్ అన్నీ కూడా కొద్దిగా అవుతాయి. ఒకవేళ కొంచెం బాగా స్పెషల్ డేస్లో అనుకోండి ఇంకొద్దిగా డిఫికల్ట్ అనమాట రూమ్స్ దొరకడం అనేది.
మీకు మోబ్జాలు ఎక్కడ ఉంటాయంటే గుడి పక్కనే రోడ్డు ఉంటుంది అనమాట. ఇందాక నేను మీకు సకలేశ్వర స్వామి గుడి చూపించాను కదా, సో ఆ రోడ్లోనే ఉంటాయి అన్నమాట. 2 బ్యాంక్స్ ఉంటాయి, కెనరా బ్యాంక్ అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటాయి. ఆ రెండింటిపైన 2 రెస్ట్ హౌస్లు ఉన్నాయి. అలానే గుడికి ఆపోజిట్లో కూడా 2 ఉన్నాయి రెస్ట్ హౌస్లు. ఇంకొకటి వచ్చేసి ఊరి బయట ఒకటి కొత్తగా కట్టారనమాట, కావాలంటే అక్కడ కూడా ఆగొచ్చు. సో స్టేకి అయితే కనుక పెద్ద ఇబ్బంది ఏం పడాల్సింది లేదు. ఇంకా హోటల్స్ భోజనం విషయానికి వస్తే కనుక గుళ్ళోనే పెడతారు భోజనం అనేది, అన్నప్రసాదం కాబట్టి ఎక్కువ మంది అదే ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ అది కాదనుకుంటే కనుక పక్కనే ఇంకా చాలా భోజనం హోటల్స్ కూడా ఉన్నాయి. అలానే టిఫిన్స్ విషయానికి వస్తే మా హోటల్ ఉంది, ఇందాక చూపించాను కదా, కార్ పార్కింగ్కి ఆపోజిట్గా ఉంటుంది మా హోటల్. ఎవరైనా ఆగాలనుకుంటే కనుక ఆగి టిఫిన్ చేసి వెళ్ళొచ్చు. సో మీ నెక్స్ట్ ఎప్పుడు మోపుదేవికి వద్దాం అనుకుంటున్నారో, సో ఇవాళ నేను చూపించిన ప్లేస్లు అన్నీ కూడా చూడండి. అలానే ఈ వీడియో మీ నెక్స్ట్ ట్రిప్లో బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో లాస్ట్ థింగ్ వచ్చేసి మోపుదేవి వచ్చిన వాళ్ళు ఇంకా వేరే దగ్గరలో ఏమేమి ఉన్నాయి చూడటానికి. సో నేను దీని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో ఫ్యూచర్లో చేస్తాను, కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సపరేట్గా వీడియో ఎందుకు అంటున్నానంటే ఇక్కడ కొన్ని ముఖ్యమైన దేవాలయాలు ఉన్నాయి, కానీ అవి జనాలకు అంతగా తెలియవు అన్నమాట. సో అవన్నీ డీటెయిల్డ్గా ఎలా రావాలి, ఎప్పుడు చూడాలి, అలానే ఎక్కడ ఉండాలి, ఇలాంటి వాటన్నిటి గురించి కూడా నేను డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పటికే నేను చాలాన్ని కవర్ చేస్తాను, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి లింకులు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో అన్నీ కూడా ట్రావెలింగ్ కంటెంట్ చాలా ఎక్కువగా వస్తుంది. సో ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అలానే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలపండి, బాగుందో బాగాలేదో, ఎందుకు బాగాలేదో కూడా చెప్తే కనుక నెక్స్ట్ వీడియోలో దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. సో ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.